శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 79వ సర్గం. వాయుస్తూరైనటువంటి హనుమంతుడు తాను బయలుదేరినది మొదలుకొని తిరిగి ఇచ్చటికి చేరు వరకు జరిగిన వృత్తాంతమంతయు వివరించాడు. ఇంకనూ చెప్పవలసిన విశేషాలని ఇట్లు నుడవనారంభించాడు. శ్రీరాముని ప్రయత్నం సఫలమైనది, సుగ్రీవుని కార్యోత్సాహం ఫలించినది, రామసుగ్రీవుల మైత్రి దృఢపడినది, సీతాదేవి యొక్క సౌశీల్య ప్రభావములకు నా మనస్సు భక్తి పరవశమైనది. ఓ వానరోత్తములారా, సౌశీల్య పాతివ్రత్యముల విషయమున పూజ్యురాలైనటువంటి సీతాదేవికి సీతాదేవియే సాటి. ఆమె తన తపశ్శక్తిచే సర్వలోకముల భారములను మోయగలదు, కోపించినచో వాటినన్నింటినీ దహించివేయగలదు. రాక్షసరాజైన రావణాసురుడు అన్ని విధాల గొప్పవాడు, తపోబల సంపన్నుడు. అతడు ఆమెను స్పృశించినను తన తపోబలము చేతనే నశింపలేదు. జనకాత్మజ అయినటువంటి సీతాదేవి కోపించినచో కేవలం తన కరస్పర్శచే దేనినైనను భస్మం చేయగలిగినటువంటి సమర్థురాలు. ఆ విధముగా అగ్నిశిఖయు చేయజాలదు. జాంబవంతుడు మొదలగు ప్రముఖ వానరోత్తములందరి అనుజ్ఞను గైకొని ఇప్పటి వరకు జరిగిన కార్య విశేషాలను మీకు వివరించాను. సీతామాతను తీసుకుని వచ్చి ఆమెతో కూడా మనం ఆ రామలక్ష్మణులను దర్శించుట యుక్తము కదా. ఆ లంకాపురిని, అందరి రాక్షసగణాలని, మహాబలశాలైన రావణాసురుణ్ణి చంపుటకు నేనొక్కడినే చాలుదును. వీరులను, మహాబలశాలురు, దృఢ నిశ్చయం కలవారైనటువంటి అస్త్ర విద్యలలో ఆరితేరిన వారు, విజయమును కాంక్షించువారు మీ వంటి వానర వీరులు తోడుగా ఉంటే ఇక చెప్పవలసినదేమున్నది. రావణుని, అతని సైన్యమును, భటులను, పుత్రులను, సహోదరులను యుద్ధమున నేనొక్కడినే మట్టు పెట్టగలను. ఇంద్రజిత్తు యుద్ధమున బ్రహ్మాస్త్రము, ఐంద్రాస్త్రము, రౌద్రాస్త్రము, వాయవ్యాస్త్రము, వరుణాస్త్రము మొదలగు దుర్నిరీక్ష్యములైనటువంటి అస్త్రాలను ప్రయోగించినప్పటికీ వాటినన్నింటినీ నేను వమ్ము చేయగలను, రాక్షసులను వధింపగలను. మీ అనుజ్ఞ అయినచో అచ్చటికి వెళ్ళుటకు నా పరాక్రమం నన్ను తొందరపెట్టుచున్నది. మీ ఆజ్ఞగుటయే ఆలస్యం. నేను యుద్ధమున నిరంతరముగా ప్రయోగించడి నిరుపమానమైనటువంటి శైలవృష్టిచే దేవతలు సైతము హతులగుదురు. ఇక రాక్షస విషయము చెప్పనేలా. సముద్రము చెలియల కట్ట దాటుట, మందర పర్వతము చెలించుట ఒకవేళ సాధ్యము కావచ్చునేమో కానీ శత్రు సైన్యముల యుద్ధమున జాంబవంతుని ఎదుర్కొన నిల్చుట మాత్రం ఏ విధముగానూ సాధ్యము కాదు. సకల రాక్షసులను, అంతేకాదు వారి తాత ముత్తాతలు వచ్చినను, వారి ముందు తరాల వారు వచ్చినను, వారిని అందరినీ సైతము హతమార్చుటకు వాలిసుతుడైనటువంటి మహావీరుడు అంగదుడొక్కడే చాలును. వానర వీరుడైన పవనుడు, మహాప్రతాపశాలి అయినటువంటి నీలుడు తమ బలపరాక్రమములచే మందర పర్వతమును సైతము నుగ్గు చేయగలరు. ఇంకా వారికి రాక్షసులు ఒక లెక్కన. దేవతలలో, అసురులలో, యక్షులలో, గంధర్వులలో, నాగులలో, పక్షులలో ఎవ్వరైనను మైందుని, ద్విబుధిని యుద్ధములో ఎదుర్కొని నిలువజాలరు. అశ్వనీపుత్రులను, మహాబలశాలులను అయినటువంటి ఈ వానరోత్తములకు సాటి ఎవరూ లేరు. ఈ ఇద్దరును బ్రహ్మదేవుని వరముల వలన రణోత్సాహులై ఉన్నారు. వీరు అమృతపానం చేస్తున్నారు. వానరులందరిలోనూ శ్రేష్ఠులు. అశ్విని దేవతల గౌరవార్థము బ్రహ్మదేవుడు వీరికి ఎవరి వలన మరణము లేకుండానట్లుగా పూర్వం అమోఘమైనటువంటి వరం ఇచ్చాడు. వరము ప్రాప్తించుట చేయగలిగిన ఉత్సాహంతో ఈ వానరోత్తములు దేవతలను, మహాసైన్యములను కూడా జయించి అమృతాన్ని తాగారు. వానరులందరూ ఉందురుగాక. వీరావేశముతో యుద్ధమునకు దిగినచో లంకను, అందలి రథ, అశ్వ, గజ బలాలను రూపమాపటకు వీరు మాత్రమే సరిపోతురు. నేనే లంకానగరమునకు ధ్వంసమునర్చి తిని దానిని కాల్చి బుగ్గి చేసి తిని అంతటా రాజమార్గముల ఎందన్నింటినూ నా స్వామి పేరు మారుమోగినది. నేనే లంకానగరమును ధ్వంసం చేశాను. నిరుపమాన పరాక్రమశాలి అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభువునకు జయము. మహాబల సంపన్నుడైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామ అనుగ్రహమునకు పాత్రుడైనటువంటి వానరరాజు సుగ్రీవునకు జయము. నేను వాయుసునుడను, నా పేరు హనుమంతుడు.
శ్రీరాముని బంటును అని అంతటా చాటించాను. దుష్టుడైన రావణుని యొక్క అశోకవనమునందు శింశుపారుక్ష ఛాయలో సీతామహాసాధ్వి దైన్యంతో ఉండడం చూశాను. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు చేరి కాపలా కాస్తూ ఉన్నారు. బలగర్వితుడైనటువంటి రావణాసురుడు ఆమెను ఎంతగా నిర్బంధించినను సౌందర్యవతియు పతివ్రతాలలామైనటువంటి జానకీదేవి అతనిని ఏమాత్రం లెక్క చేయలేదు. శుభలక్షణ సంపన్నమైనటువంటి సీతాదేవి త్రికరణ శుద్ధిగా శ్రీరాముని యందే అనురక్తురాలై ఉన్నది. ఇంద్రుని యందు శచీదేవి వలె ఆమె రాముని యందే మనస్సును నిలిపి ఉన్నది. ఆమె నెలపై కూర్చో ఉన్నది. ఆమె శరీరం మంచు పడిన పద్మంలాగా వివరణమై ఉన్నది. ఆమె రావణుని ఎడ విముఖురాలై తనువును త్యజించుటకు కూడా నిశ్చయించుకుని ఉన్నది. ఎట్టకేలకు ఆమెకు నాపై నమ్మకాన్ని కలిగించాను. ఆమెతో మాట్లాడాను. విషయములన్నింటినీ ఆమెకి తెలిపాను. రామసుగ్రీవుల మైత్రి విని ఆమె ఎంతగానో సంతోషపడినది. ఆ సీతాదేవి ఆచరించిన పవిత్ర జీవన విధానము, భర్త యందు ఆమెకు గల భక్తి ప్రపత్తులు నిరూపమానము. అపరాధి అయినటువంటి ఆ రావణాన్ని అవియే చంపగలవు. ఆమె పాతివ్రత్య ప్రభావమున అతడు ఇంతకుముందే మృత్యుప్రాయుడు. సీతానిమిత్తమై శ్రీరాముని చేతిలో అతడు మరణించును. సీతాదేవి సహజముగానే తన్వంగి, పైగా శ్రీరాముని ఎడబాటు వలన ఆమె పాడ్యము నాడు వేదాధ్యయనము చేయువాని విద్య వలె సన్నగిల్లి ఉన్నది. పూజ్యురాలైనటువంటి సీతాదేవి శోకాతురయ్యి ఇట్లు దీనావస్థలో ఉన్నది. కనుక ఈ విషయమున మనము చేయవలసిన ప్రతిక్రియను గూర్చి ఆలోచించండి అన్నాడు హనుమ. స్వస్తి.